ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం 21 అధ్యాయः. పాంచాల రాజు సాయుధ్యము. నారదుడు అంబరీషునితో తరువాతి వృత్తాంతము ఇట్లు చెప్పసాగెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనెను. పాంచాల రాజు శ్రీహరిని చూచి సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద భాష్మములను విడుచుచుండెను. సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణమగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకొనెను. విలువైన వస్త్రములు, ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృత ప్రాయములుగా నివేదములు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీనుడు, పురుషుడు, నిర్గుణుడు, సాటిలేనివాడగు శ్రీహరిని ఇట్లు స్తుతించెను. స్వామి, నీవు దేని యందునూ ఆసక్తుడవు కావు, ఏదియూ అంటని వాడవు. సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. నీ మాయకు లోబడిన తత్వవేత్తలను సృష్టికర్తలని ఎరుగు విషయమున అజ్ఞానవంతులు అగుచున్నారు. తత్వవిధులను మాయా చరితములైన గుణగణములను చిక్కుకొని విచిత్రములకు భగవంతుని చేష్టను తెలియక లేకున్నారు. కోరిక లేని ప్రభువా, దీని అంతయుకు సృష్టించిన వాడవు నీ ఒక్కడివే. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించువాడవు, నశింపచేయువాడవు నీ ఒక్కడివే. స్వామి, నీవు కోరిన కోరికలన్నీ తీర్చువాడవు. అయినను దేవాసురులకు సుఖ దుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిక్ష రక్షణకు అవతరించుచున్నావు. తమోగుణమున దుష్టులను శిక్షింతువు, రజోగుణమున రాక్షసులను నిగ్రహించుచున్నావు. దైవవశమున నీ పాదముకు నమస్కరించిన వారి పాపములను పోగొట్టును. హృదయముచే భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది. స్వామి, గర్వము, భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము, పుట్టుక అను కాలసర్ప బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడించబడుతున్నారు. నేనును ఇట్టివాడినై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలే నీ పాద భక్తిని మరిచి ప్రతి జన్మ ఎందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొంచు ఉంటిని. ఏమియూ దానము చేయలేదు, ఏ కథలను వినలేదు, ఉత్తముల సేవలను చేయలేదు. ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని ఆర్తబంధువులకు వారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి. ధర్మార్థ కామ మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను నాకు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములకు వైశాఖ ధర్మములను ఆచరించి తిని. అందువలన నాకు సర్వోత్తములకు శ్రీహరి అనుగ్రహము కలిగినది. అందువలన ఈ ఉత్తమ సంపదలు అధికములుగా కూడినవి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగ వారిని వేటిని సేవింపలేదు. నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని, సూర్యాదులను ఉపాసించలేదు. అవి అన్నీ స్థిరములు కావు. అన్నింటినీ ఈషణత్రయములుగా విడిచి నీ పాదములను నిన్ను ముహూర్త కాలము సేవించినను కోరినది సిద్ధించును. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికి నీ లోబడిన వాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు, అందరికంటే ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు, రాజ్యము మున్నగు పనికి మారిన వాని అందు ఆసక్తుడై ఉండిని. మొట్టమొదటి కర్మదోషమును పోగొట్టి సర్వ పాపములను హరించినట్టి నిర్మలములకు నీ పాదపద్మములు ఉండగా నేను సుఖము కావలేనని అనుకొని మమకారమునకు లోబడి అనర్థముచే కలిగించు భార్యామన్నగు కోరికలచే పీడింపబడితిని. స్వామి, ఎచటను సుఖనిద్ర లేదు, శుభము లేదు. సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవ జన్మ ఎత్తియు నీవే సర్వ పురుషార్థముకు కారణమని తెలియలేకపోతిని. నీ మహిమను తెలియజాలక సుఖాసక్తుడగు నేను నీ పాద పద్మములను సేవింపక మూఢ చిత్తుడునై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియూ ఎవరికి నీ ఇచ్చుటలేదు. స్వామి, ప్రభు, పరమాత్మయకు నీ సేవను మరల చేయవలేనని ఉన్నను చేయలేకున్నాను.
కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తివి సర్వశక్తిమంతుడవు అగు నీ దయ మాయందు ప్రసరించును. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమునైన సంసారము గోవు పాదవంత చిన్నది అగును. అంతేకాక దైవమగు నీ అందు భక్తి భావము కలుగును. ప్రభు నీ రాజ్యమంతయు ఈ పోవుట మంచిదియే అనుకొని వచ్చున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశము కలిగినది. స్వామి అచ్యుత, నీ పాదపద్మములే విడువక స్మరింతును. నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి, అనంత భాగ్యమునిచ్చున్నవి. కావున నీ పద్మములు తప్ప మరొక దానిని స్మరించను. కావున రాజ్యము, పుత్రులు మున్నగ వారిని, ధనమును, అశాశ్వతమగు దేహమును, క్రోధను, మునులంతటి వారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుతును. జగన్నాథ ప్రసన్నుడు వగుము. నీ పద్మస్మృతి నన్ను విడవకుండా చూడుము. నీ పాదముల యందు ఆసక్తియు, భార్యాపుత్రుల యందు ఆసక్తియు అనాసక్తియు కలగజేయము. అంటే భగవంతుడి యందు ఆసక్తి, భార్యాపుత్రుల యందు అనాసక్తి కలిగేటట్టుగా చేయమని. ప్రభు, నా మనస్సు శ్రీకృష్ణ పదార విందముల అందునే ఉండుగాక. నా మాటలు కృష్ణ కథాను వర్ణన అనే దాని యందు ప్రవర్తించుగాక. నా ఈ నేత్రములు నిన్ను, నీ రూపమును చూచుగాక. నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదములే తినుగాక. నా ముక్కు నీ పాద పద్మ గంధమునే వాసన చూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక. స్వామి, నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక. నా పాదములు నీ క్షేత్రములున్న చోటుకు, నీ కథలు చెప్పు చోటుకు మాత్రమే వెళ్ళుగాక. నా శిరము నీకై నమస్కారము నిమగ్నమగుగాక. నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ధి నీ చింతనమునందు ఆసక్తిగా ఉండుగాక. నీ కథలను తలుచుకొనుటలో దినములు నాకు గడుచుగాక. నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడుచుకాక. నీ ప్రసంగము లేని క్షణమైనను గడవకుండుగాక. ప్రభు, బ్రహ్మ పదవి అక్కర్లేదు, చక్రవర్తితనము అసలే వద్దు, మోక్షమును కోరను, నీ పాదసేవను మాత్రమే కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి, బ్రహ్మ మున్నవారు కోరుదురు. కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము నేను కోరుచున్నాను, అనుగ్రహింపము. ఇట్లు పాంచాల రాతితో స్తుతించబడిన శ్రీమన్నారాయణుడు విచ్చిన పద్మముల వలె ఉన్న కన్నులతో ప్రసన్నుడై వారిని చూచుచూ మేఘ గంభీర స్వరముతో ఇట్లనెను. నాయన, నీవు నా భక్తుడువని, కోరికలు కల్మషము లేనివాడివని నాకు తెలుసును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. 10,000 సంవత్సరముల దీర్ఘాయుషువును పొందుము, సర్వ సంపదలను పొందుము. నీకు నా యందు నిశ్చలమైన భక్తి ఉండును, తుదకు ముక్తిని పొందెదవు. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రం చేసిన వారికి సంతుష్టుడనై ముక్తిని ఇత్తును, సందేహము లేదు. నేను నీకు ప్రసన్నుడై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయ తిథి. సార్థక నామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములుగా భక్తి ముక్తులను ప్రసాదించును. ఈ దినమున నీకు ప్రసన్నుడైనట్లే వారికి నీ భుక్తి ముక్తులని అక్షయముగా ఇత్తును. భక్తి పూర్వకంగా కాకున్నను బలవంతముగానైనను మొగమాటం వలన ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికములను చేసిన వారికి ముక్తిని ఇత్తును. ఈ అక్షయ తృతీయ అందు పితృదేవతలను శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి అనంత పుణ్యమును ఇత్తును. ఈ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది. దీనికి సాటి అయిన తిథి లేదు. ఈనాడు చేసిన సత్కార్యము, పూజ, దానము అల్పములైనను అక్షయ ఫలములను ఇచ్చును. కుటుంబము కల బ్రాహ్మణునకు గోదానమిచ్చినచో వానికి సర్వ సంపదలను వర్షించి ముక్తిని ఇచ్చును. సమస్త పాపములను పోగొట్టు వృషభదానము చేసిన వారికి అకాల మృత్యువే రాదు. కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుదాయమును ఇచ్చును. వైశాఖ వ్రతమును దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ, జరా, మృత్యు, వ్యాధి భయములను సర్వ పాపములను పోగొట్టుదును.
వైశాఖమును చేసిన పూజ దానము ఉన్నగువాని వలన సంతోషించినట్లుగా నితర మాసములందు చేసిన పూజాధికములకు నేను సంతోషపడను. వైశాఖ మాసమునకు మాధవ మాసమని పేరు. దీనిని బట్టి నాకు ఈ మాసమెంత ఇష్టమైనదో గ్రహించవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతము ఆచరించనించో నేను వారికి ప్రీతుడునై వరములను ఇత్తును. వైశాఖ వ్రతములను దానాదులను ఆచరించిన వారు తపస్సులకు సాంఖ్య యోగములకు యాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాశ్చిత్తమే లేని వేల కొలది మహాపాపములు చేసిన వారైనను వైశాఖ వ్రతము ఆచరించిన పాపక్షేమును అనంత పుణ్యమును ఇచ్చెదను. నా పాదస్మరణచే వారిని రక్షింతును. పాంచాల రాజా, నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడువైతివి. కావుననే ప్రసన్నుడునై నీకు ప్రత్యక్షమైతిని. నీకు అనేక వరములు ఇచ్చితిని అని పలికి శ్రీహరి అందరూ చూచుచుండగానే అంతర్ధానమయ్యను. పాంచాలరాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందము పొందెను. శ్రీహరి అందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మ పూర్ణముగా రాజ్యమును పరిపాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమించలేదు, గౌరవించలేదు. భార్యాపుత్రుల కంటే శ్రీమన్నారాయణే తనకు కావలసిన వాడిని అని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు, పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మములను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వసుఖ భోగములను తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. ఉత్తమమైన ఈ కథను వినిపించినను సర్వపాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పెను అని ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను. వైశాఖ పురాణం 21 అధ్యాయः సంపూర్ణం. तस्मात् शास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहर्हसि.